చూసి ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇందులో మొత్తం 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ ఆన్ లొకేషన్. మీ ఫేవరెట్ టీవీ సీరియల్స్, టీవీ షోస్ ఆన్ లొకేషన్కి మిమ్మల్ని తీసుకువెళ్తా. అక్కడ ఉన్న ఫన్ అంతా కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా. ఇక సెకండ్ సెగ్మెంట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ట్రెండింగ్ అంతా యూట్యూబే కదా. సో ఆ వీక్ ట్రెండింగ్లో ఎవరున్నారు, ట్రెండింగ్లో వచ్చేంత వాళ్ళు ఏం చేశారో వాళ్ళ మాట్లాడి తెలుసుకోబోతున్నాం. ఇక థర్డ్ సెగ్మెంట్ హోమ్ థియేటర్. అదే మన ఓటీటీస్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఏ కొత్త షో స్టార్ట్ అవుతున్నాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ సెగ్మెంట్లో ఉంటుంది. మరి ఇక లేట్ ఎందుకు, ఇవాళ మన నెంబర్ 1 ఎపిసోడ్ కదా, మనం వెళ్ళబోతున్న ఆన్ లొకేషన్ కూడా నెంబర్ 1. చలో మరి. ఈ రోజు నేను నెంబర్ 1 కోడల్ లొకేషన్ లో ఉన్నాను. సుధా చంద్రన్ గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ సుధా గారు. Hi to all the TV9 viewers. This is Sudha. మీ మయూరి. మీరు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. మ్యామ్, హౌ యూ అని అడగను. యూ లుక్ సో బ్యూటిఫుల్. బట్ నేను ఎప్పుడో ఒకటి అడగాలనుకుంటాను మిమ్మల్ని. మీరు హిందీలో చేసినా, తెలుగులో చేసినా అక్కడ వాళ్ళలాగే కనిపిస్తారు మీరు. ఎలా అది? I think I should ask my parents. Good breeding. So probably the result. I mean, I'm very fortunate because wherever I do Hindi, English, Hindi, Tamil, Malayalam, Telugu, fortunate enough to get into that culture. That's very important. సో అదే ఇప్పుడు నంబర్ 1 కోడలు ఐఎమ్ డూయింగ్ యాజ్ వాగ్దేవి. సో వాగ్దేవి అంటే సుధాచంద్రన్, సుధాచంద్రన్ అంటే వాగ్దేవి. సేమ్. ఒకటి 5 మీ ర్యాంక్స్. జస్ట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఫస్ట్ ఏ ఫీల్డ్ విచ్ ఎవర్ ఫీల్డ్, కానీ యూ మస్ట్ బి నంబర్ 1. అది మిమ్మల్ని నాగిన్లో చూసినప్పుడు అరే మీ బిందీ కోసమే నేను చూసేదాన్ని ఆ సీరియల్, తెలుసా? ఇన్ని మోడల్స్ మీరు ఎట్లా డిస్కవర్ చేస్తున్నారు? I think maybe because we shoot so much, we shoot 24/7. So there are times when you feel sleepy. So our concentration kosam, you try to invent something. And basically Nagin kada. So I said Nagin is roaming around in the sets. I'll put the Nagin on my, I even put a Nagmani on my bindi. So I think that was the biggest trendsetter. మ్యామ్, మీరు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు కానీ అంత బాగా తెలుగు ఎందుకు ఇంకా రాలేదు మీకు? ఎందుకంటే ఐ డిడ్ మయూరి 35 years బ్యాక్. తర్వాత ఐ వెంట్ ఆఫ్ టు హిందీ తర్వాత తమిళ్, తర్వాత మలయాళం. కానీ 35 years తర్వాత ఐ హావ్ కమ్ బ్యాక్ టు తెలుగు. సో ఇఫ్ పీపుల్ కీప్ కాలింగ్ మీ ఇన్ తెలుగు, ఐ విల్ స్పీక్ ఫ్లూయెంట్ తెలుగు. ఈ సీరియల్ విషయానికి వస్తే ఆ గ్రాండియర్ అసలు ఎక్కడ చూసినా ఎంత రిచ్గా ఉంటుందంటే సినిమాకి ఏ మాత్రం తీసిపోదు. మీ సెట్స్ కానీ, మీ లొకేషన్స్, మీ అటైర్ కానీ ఎలా అనిపించింది మీకు చూడగానే? ఓ మై గాడ్, తెలుగులో ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత పెరిగిపోయినాయి ఆ టీవీలో కూడా ఎప్పుడు అనిపించింది మీకు? Yes, I think we must thank our producer for that, Harish sir and Sunanda madam, because this is not a small production. Actually మీరు చెప్పారు కదా, this looks like actually a film set. Not only a set is filmy, అందరూ look at the costumes, makeup, the entire what do you call the gloss. అందరూ చెప్పారు ఓన్లీ హిందీ సీరియల్స్లో గ్లాస్ ఉంది కానీ తెలుగులో లేదు. బట్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. హిందీలో కూడా ఉంది కానీ తెలుగులో కూడా వీ కెన్ గెట్ దట్ గ్లాస్. అండ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ రామ్జీ సార్ అండ్ హిస్ హోల్ టీమ్ అండ్ అవర్ DOP sir, Kumar sir, who makes us look so beautiful even when I'm so tired. And I say I'm looking so tired, కానీ when he does the lighting, I look so beautiful. హిందీలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు. వర్కింగ్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు ఏమన్నా గమనించారా? టెలివిజన్ అంటే ఇట్స్ ద సేమ్ ఎవ్రీవేర్. ఎందుకంటే దెర్స్ లాట్ ఆఫ్ ప్రెషర్, టెలికాస్ట్ ప్రెషర్స్. సో అది హిందీ, తెలుగు, తమిళ్, ఎవ్రీ రీజన్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ ద స్క్రిప్ట్స్ అంటే థర్స్డే టీఆర్పీ వచ్చిన తర్వాత దిస్ ట్రాక్ ఈస్ వర్కింగ్, దట్ ట్రాక్ ఈస్ నాట్ వర్కింగ్. సో టెలివిజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిమాండ్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. ఫైనలీ తెలుగు వ్యూయర్స్ నుంచి, తెలుగు ప్రేక్షకుల నుంచి మీకు ఎలాంటి లవ్ అండ్ సపోర్ట్ వస్తుంది సీరియల్తో? Well, I think after Mayuri, 35 years back, can't even imagine 35 years back, కానీ షూటింగ్ చేయడానికి when I came here for the first time, I landed at the airport and somebody said, మీరు మయూరి గారు కదా. So I personally felt that Telugu audience has not forgotten me at all. just one movie ఇప్పుడు కూడా they don't know me as Sudha Chandran. మయూరి మేడం కదా. So that is the thing. I think it is like pressing a pause button. 35 years back ఒక పాజ్ బటన్ ప్రెస్ చేసి ఐ వెంట్ ఆఫ్ టు బాంబే. తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్ మళ్ళీ అది రిలీజ్ చేసి ఐఎమ్ బ్యాక్ యాజ్ మయూరి, నౌ యాజ్ వాగ్దేవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాగే మీరు మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలి. మీరు ఎప్పటికీ మా తెలుగు అమ్మాయిలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అసలు ఈ సెట్ ఏంటి, గ్రాండియర్ ఏంటి, నాకు కొద్దిసేపు ఇది సినిమానా సీరియల్ అని డౌట్ వస్తుంది. సీరియస్లీ నెంబర్ 1 కోడలు సెట్ ఉంది, మామూలుగా లేదనమాట, ఒక రేంజ్లో ఉంది. ప్రస్తుతం అంతా పాటు ఎవరున్నారు తెలుసా? ఇంకెవరు, మన పెళ్లి కొడుకు ధనుష్, అదే రాహుల్ అనమాట. హాయ్ రాహుల్ ధనుష్, ఏం పిలవాలి ఇప్పుడు నేను? ఎలా పిలిచినా పలుకుతాను. హాయ్, ఎలా ఉన్నారు ధనుష్ గారు, బాగున్నారా? బాగున్నాను. నేను రాహుల్ అనే పిలుస్తాను, ఎందుకంటే రోజు అది విని కష్టంగా ఉంది. బట్ మనకి అసలు పేరుతో కంటే సీరియల్ నేమ్తోనే కొన్నిసార్లు ఫేమస్ అయిపోతుంటారు చాలా మంది. అలా ఐ థింక్ ధనుష్కి ఈ సీరియల్తో రాహుల్ పేరు బాగా సార్థకం అయిపోయినట్టుంది. యా అవును, కరెక్ట్. ఐఎమ్ లక్కీ, లైక్ ఏదో పిచ్చి పేరు పెట్టకుండా మంచి పేరు పెట్టారు రాహుల్ అని. ఇట్స్ వెరీ స్టైలిష్ పెట్టకుండా సో ఇట్స్ వెరీ స్టైలిష్. సెట్కి రాగానే ఒక్క నిమిషం నాకు కళ్ళు ఇలా తిరిగినాయి అనమాట. ఏంటిది అంటే రోజు సీరియల్లో చూస్తున్నప్పుడే అనిపిస్తూ ఉంటుంది, బట్ రియల్గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, తెలుగు స్టాండర్డ్స్ని ఏ రేంజ్కి తీసుకెళ్తున్నారు, టీవీ స్టాండర్డ్స్ అనేది అనిపిస్తుంది. మీకేమనిపించింది ఒకసారి ఫస్ట్ డే సెట్లోకి అడుగు పెట్టగానే మీకు ఏమనిపించింది? థ్యాంక్స్ టు జీ టీవీ కంప్లీట్లీ, అను మ్యామ్కి, ఎందుకంటే నన్ను ఇందులో ప్రాజెక్ట్లో సజెస్ట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఇన్ దిస్. అండ్ కాస్టింగ్ కూడా మీరు ఈ సెట్ని చూసారు, కాస్టింగ్ కూడా చాలా పెద్దది, చాలా పెద్ద సెట్. ఇవన్నీ చూసాక నేను ఐ థాట్ లైక్ సీరియల్ చేస్తున్నానని ఎప్పుడు అనిపించలేదు. అసలు ఈ టీవీ సీరియల్స్లో హీరో హీరోయిన్కి పెళ్ళయ్యేలోపు బయట చాలా మందికి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి అసలు స్కూల్ కూడా వెళ్ళిపోతున్నారంట. మీ పెళ్ళి ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తున్నారు చాలా మంది, ఏం చెప్తారు? నా పెళ్ళి అయిపోయిందని అందరికీ చాలా మంది తెలుసు. కోవిడ్ టైంలో చూశారు, ప్రేక్షకులు ఎంత ఆదరిస్తున్నారో సీరియల్ని, ఏం చెప్తారు? కోవిడ్ వల్ల మీరు అన్నట్టు చిన్న చిన్న డివిషన్స్ ఉన్నా కూడా అండ్ స్టోరీ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో మా రేటింగ్స్ ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు. అండ్ వన్స్ మ్యామ్ హ్యాస్ బ్యాక్ అంటే ఆవిడ షీస్ లైక్ రీఎంట్రీ వచ్చిన తర్వాత ఇట్స్ రాకింగ్. అండ్ ద రేటింగ్స్ వైజ్ ఆర్ లైక్ ఇట్స్ లైక్ రాకెట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సీరియల్ ఇంకా ఇలాగే రాకెట్ లాగా రేటింగ్స్లో దూసుకుపోవాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ వీక్ మన బొమ్మ అదుర్స్లో ట్రెండింగ్ సెగ్మెంట్లో నాతో పాటు ఉన్న ట్రెండింగ్ స్టార్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన మోనికా అన్నమాట. అదే మన అప్పు, మన అంజలి. హాయ్ మోనికా. హాయ్. ట్రెండింగ్ స్టార్ అన్నమాట ఇప్పుడు మోనికా. అండ్ తోయిబా కూడా వచ్చింది కదా ఇప్పుడు లేటెస్ట్. సో మోస్ట్ హ్యాపెనింగ్ గర్ల్ యూట్యూబ్లో. ఎలా అనిపిస్తుంది ట్రెండింగ్ స్టార్ అనిపించడానికి? గుడ్. అంటే ఒక వీక్లోనే నావి 2 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి అండ్ 2 మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫీలింగ్ గుడ్. అంటే ఇంత సక్సెస్ని కూడా ఇంత చాలా ఎక్కువ ఎక్కడ ఎగ్జైట్ అవ్వకుండా అలా ఎలా? అంటే ఎక్కువ ఎగ్జైట్ అయితే తర్వాత ఏమవుతుందో అన్నింటినీ ఒకేలా తీసుకున్నాం. యాక్టర్స్ అందరికి చాలా క్లారిటీ ఉందన్నమాట, అస్సలు ఎక్కించుకోవట్లేదు తలకి కొంచెం కూడా. వెరీ గుడ్. అప్పుతో క్యూట్గా ఎంట్రీ ఇచ్చారు, అంజలితో ఇప్పుడు అందరు అమ్మాయి అనిపించుకున్నారు, తోయిబాతి ఇప్పుడు అందరు హాత్రోబ్ అయిపోయారు. ఏంటి నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఉన్నాయి మూవీస్ ఉన్నాయి అండ్ ఫీచర్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఐమ్ వెయిటింగ్ థియేటర్స్ ఎప్పుడు రిలీజ్ అయితే నన్ను నేను ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకుందామా. ఓకే, మరి ఎప్పుడు ఇంటర్వ్యూస్ అంటే కూర్చుని అలా ఎందుకు, మనం సరదాగా రైడ్కి వెళ్దామా? సో పాపం సూర్యతో డ్రైవ్కి వెళ్ళాల్సిన మోనికా పాపం నాతో వస్తుంది. సూర్య ఇంకా కార్ కొనుక్కోలేదు. మొన్నే కదా జాబ్. జాబ్ కొన్ని క్యారెక్టర్స్ యాక్టర్స్కి వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోతూ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ అంజలి అనుకోవచ్చా? ఇంటి పక్కన అమ్మాయి, సో క్లోజ్ టు హార్ట్. కానీ అప్పు క్యారెక్టర్లో చూసిన, అంజలి క్యారెక్టర్లో చూసిన మోనికానే కనిపిస్తుంది నాకు. అంటే నేను ఇప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది అంతే కూల్, కామ్, క్వైట్, క్యూట్. ఆ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల నన్ను నేను కొంచెం ఆ క్యారెక్టర్స్ కి తగ్గట్టు అడాప్ట్ చేసుకున్నాను. అంటే అప్పు క్యారెక్టర్ నేను 3 years చేశాను. అవును, 3 years చేయాలంటే ఎంత అప్పు క్యారెక్టర్ నా మీద ఎఫెక్ట్ అయి ఉంటుందో ఒకసారి. సూర్య సిరీస్ లో చూసుకుంటే ప్రతి అబ్బాయి అనుకుంటాడు నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండు అని. అనుకునే అబ్బాయిలు ఎవరు లేరు నాకు తెలిసి సిరీస్ చూసిన తర్వాత. బట్ నిజంగా రియల్ లైఫ్ లో ఒక అబ్బాయి జాబ్ లేకుండా అలాంటి సిచ్యువేషన్ లో దొరికితే యాక్సెప్ట్ చేస్తుందా అంజలి కాదు మోనికా? ఆల్వేస్. అంటే ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. అంటే నువ్వే పని చేయాలని లేదు, నేను కూడా చేయొచ్చు. సో నువ్వేమన్నా చేస్తూ నువ్వు ఇంట్లో ఉంటూ నన్ను పని చేయమన్నా I'll always support it. వెరీ నైస్. కానీ ఇప్పుడు ఒక సిరీస్ మీకు గుర్తింపుని తీసుకొచ్చింది, ఇంకో సిరీస్ మిమ్మల్ని స్టార్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ రెండింటి మధ్యలో మీకు ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెడితే మీరు దేనికి ఎన్ని మార్క్స్ వేస్తారు నేను చూస్తా.
ఓకే ఓకేనా? ఓకే, అప్పు అంజలి మీ ఫేవరెట్ క్యారెక్టర్? అప్పు. అప్పు. ఓకే, సూర్య చంటి ఇద్దరిలో ఎలాంటి హస్బెండ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు? సూర్య. సూర్య. వై? బికాస్ సూర్య ఇస్ మోర్ మెచ్యూర్డ్ అండ్ మోర్ అవుట్ గోయింగ్ దాన్ చంటి. సో ఇన్ బయట నా లైఫ్లో అవుట్ గోయింగ్ సోషలైజ్ అయ్యే వాళ్ళని ఐ ప్రిఫర్. ఓకే, ఇప్పుడు అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు సూర్య, ఈ రెండింటికి ఇమీడియట్ గా మనం ఇంకొక సీజన్ స్టార్ట్ చేద్దామని ఒకేసారి ఇద్దరు వస్తే ఓకే, దేన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? మీకు ఒకటే చేసే ఛాన్స్ ఉందనుకో, దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఐల్ గో విత్ సూర్య. సూర్య. యా. అగైన్ వై? బికాజ్ నేను ఆల్రెడీ అప్పు క్యారెక్టర్ 3 years చేశాను అండ్ మోస్ట్లీ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసాం మేము, చేయాల్సినవి అన్ని చేసేసాం ఆ 3 years లో. ఇంకా అంతకన్నా ఎక్కువ ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ అవుట్. నాకు మొత్తం సూర్య సిరీస్ లో ఆ ఒక్క డైలాగ్ నాకు ఎంత నచ్చిందంటే, బేసిక్ గా దీంట్లో కామెడీ చాలా తక్కువ, అంతే చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. మీ డాడీ జాబ్ మానేమన్నప్పుడు మీరు చెప్పాను, నాకు నచ్చింది. అంటే చాలా ఎంత బాగా చెప్పారంటే, చాలా సీరియస్నెస్ మళ్ళీ దాంట్లో ఇన్నోసెంట్ గా. ఒకసారి చెప్పండి ఆ డైలాగ్. అంజలి ఇవేం వద్దు, నువ్వు జాబ్ మానేసి ఇంటికి పదా. నేను రాను నాన్న. ఎందుకు? అసలే ఇండియా చాలా కష్టాల్లో ఉంది, ఇలాంటి టైంలో నాలాంటి యువత జాబ్ చేయడం చాలా ముఖ్యం. ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అసలే. బట్ షన్నుతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బికాస్ షన్ను అంటే మన ఇంట్లో అబ్బాయి లాగా అనిపిస్తూ ఉంటాడు. సో మన ఇంట్లో అబ్బాయిలానే ఉంది. అంటే నేనే మాట్లాడించాలి. ఫస్ట్ డే సెట్కి వచ్చినప్పుడు చాలా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేనే మాట్లాడించాలి. అంటే మరీ అంత ఎక్కువ మాట్లాడే అతను కూడా కాదు. ఒక స్టార్ అవ్వాలంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కనిపించాలి, వాళ్ళ పోస్టర్స్ కనిపించాలి, ఇది స్టార్ అంటే. బట్ ఇప్పుడు స్టార్ అనే మాటకి మీనింగ్ మారిపోయింది. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతున్నారు, 1 month స్టార్ గా ఉంటున్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ అనే వర్డ్ ని తీసుకోను. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నేను పని చేస్తున్నా, మీరు యాంకరింగ్ ఎలా మీ వర్క్, యాక్టింగ్ ఇస్ మై వర్క్. సో నేను వేరే వర్క్ కూడా చేసి వచ్చాను కాబట్టి ఇట్స్ జస్ట్ ఎ వర్క్ అనుకుని తీసుకున్నాను కాబట్టి. సో ఐ డోంట్ మైండ్. ఫ్యూచర్లో నాకు ఇది వర్కౌట్ అవ్వకపోయినా ఐ విల్ స్టాప్ దిస్, ఇది ఆపేసి వేరే కొత్తది ఏమన్నా వర్క్ ఎక్స్ప్లోర్ చేస్తానేమో. సో యా. ఫీచర్ ఫిల్మ్స్ లో ఏదైనా గ్లామరస్ రోల్స్ వస్తే చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? నన్ను అందరూ జనాలు గర్ల్ నెక్స్ట్ డోర్, పక్కింటి అమ్మాయిలా చూడటం స్టార్ట్ చేశారు. సో నేను ఎక్కువ మేకప్ తో కనిపించినా కూడా దే డోంట్ రియలీ టేక్ మీ మన అమ్మాయి అన్నట్టు. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ. రీసెంట్ గా తోయిబా సాంగ్ ఒకటి, సాంగ్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది ఆ సాంగ్ చూస్తే. సో ఆ సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ వినయ్ షణ్ముఖ్. Okay. సో వినయ్ షణ్ముఖ్ అంటే డైరెక్టర్ అండ్ డిఓపి, డైరెక్టర్ డిఓపి అండ్ ఎవ్రీథింగ్. గౌతమ్ మీనన్ టైప్. సో అమ్మాయిని అమ్మాయిని చాలా బాగా అందంగా చూపిస్తాడు. చూపిస్తాడు. సో ఐ వాజ్, మేము ఆల్రెడీ ఒక మూవీ చేసాము కథ అని. సో అక్కడ తన వర్క్ నేను ఫస్ట్ టైం చూసాను. సో ఐ ఫెల్ట్ అబ్బా తింతో ఇంకా వర్క్ చేస్తే బాగుంటదేమో అనుకునే టైంలో నాకు ఈ తోయిబా సాంగ్ వచ్చింది. ఐ థాట్ వినయ్ కదా, ఓకే చేసేద్దాం. అండ్ సూర్య సిరీస్ కి ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. Yeah. సో అలా మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి? మై మదర్ యాక్చువల్లీ. షీ సెడ్ చాలా బాగుంది. అంటే నేను కిస్ చేసే రోల్ చేసినా కూడా మా మమ్మీ అంజలినే చూసింది కానీ నన్ను చూడలేదు. ఆ కిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా. ఈవెన్ నాకు కూడా సూర్య సిరీస్ మొత్తం ఒకటైతే ఆ ఒక్క లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటే వేరు. సో మొత్తం ఈ సూర్య మొత్తం చేసిన అంజలి కోసమేమో అనిపించేటట్టు ఎండ్ అయింది కదా. ఈవెన్ కిస్కే మీరు అంత ఆలోచించారా? ఎక్కడున్నారండి మీరు? సీరియస్లీ అంటే నిజంగా అనిపించిందా, అమ్మో కిస్ చేయాలి నేను, ఏమనుకుంటారు ఇంట్లో? నో అనిపించలేదు. మేబీ నాకు కూడా తెలుసు అది అలా ఎండ్ అయితేనే బాగుంటది అని. సో యా. సో ఫైనల్లీ ఒక్కసారి సూర్యకి ప్రపోజ్ చేయొచ్చు కదా. అందులో ఎక్కడ మేము చూడలేదు మీరు ప్రపోజ్ చేసింది. యాక్చువల్లీ ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? నీ ప్రాబ్లమ్స్లోనూ నీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నీకు సపోర్ట్ చేస్తూ నీకు తోడుగా ఉంటాను. పెళ్లి చేసుకుందామా? క్యూట్. ఇలా అడిగితే ఏ అబ్బాయి పడడు, ఎవరైనా పడతారు. థ్యాంక్ యూ సో మచ్ మా బొమ్మ అదుర్స్ లో ఈ వీక్ ఇలా వచ్చి ఇలా మెరిసినందుకు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. సో మన హోమ్
థియేటర్లో రిలీజ్ల మోత మోగుతోంది. అండ్ ఈ వీక్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఫిల్మ్ కుడి ఎడమైతే. ఈ మూవీ గురించి అమలాతో మాట్లాడదాం అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ కి సంబంధించి ఒక ర్యాపిడ్ ఫైర్ కూడా తనతో చేద్దాం. హాయ్ అమల. హాయ్ ప్రతీష్. సో కుడి ఎడమైతే మూవీ గురించి 1 word or 1 line లో చెప్పండి అంటే ఏం చెప్తారు? It's a sci-fi, scientific fiction. Yeah, it's nice. It's in between reality and fantasy. That space I like. అండ్ నేను ఒకటి విన్నాను, ఈ మూవీలో మీరు చాలా రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అని. నిజమేనా? Do I look like I can play a ruthless police officer? No, you can actually. I can. I can. But no, she's not ruthless. She's a no-nonsense police cop. ఓకే. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్ మీకు అండ్ హీరో లైఫ్లో ప్యారలల్గా. సో నేను దానికి సంబంధించి ఒక 15 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. 15? చాలా ఫాస్ట్గా అయిపోతుంది. Okay. ఓకే, మూవీ టైం గురించి కదా. సో డూ యూ బిలీవ్ ఇన్ టైం? Yeah. ఇది నా టైం అని మీకు ఎప్పుడు అనిపించింది? Right now? ఓకే, టీనేజ్, 20s, 30s ఏ ఫేజ్ మీకు రిపీటెడ్గా గుర్తొస్తూ ఉంటుంది? I am in the last year of my 20s, 29. So I don't know about 30s yet. ఓకే. No, nothing. I don't feel anything repeating. మీ డైలీ లైఫ్లో మీరు రిపీటెడ్గా చేసే ఒక పని? Brushing. హౌ మెనీ టైమ్స్? That I do every day without fail, twice. ఓకే, రిపీటెడ్గా మీరు యూజ్ చేసే 1 bad word? Bad word. యా. When I use it, I don't feel it's bad. It feels nice. ఓకే, అదే చెప్పండి. I think, what the fuck? Okay. You know, yeah, that is like for all emotions. I can use what the fuck for all ఓకే, emotions. రిపీటెడ్గా మీరు మీట్ అవ్వాలి లేకపోతే చూడాలి అనుకునే పర్సన్ ఎవరు మీ లైఫ్లో? My family. ఓకే, ఆఫ్ కోర్స్. Mom. ఓకే, రిపీటెడ్గా మీరు వేసుకునే అవుట్ఫిట్స్? I'm into skirts now. ఓకే, Skirts and tops. రైట్ నౌ. Yeah. రిపీటెడ్గా మీరు డైరెక్టర్స్ నుంచి విన్న జోనర్ స్టోరీస్ ఏంటి? Thrillers, like this bold woman, you know, like that. Like she's so bold. That's what, the moment I hear bold, I'm like, okay, I'm done with the story. ఓకే, సో ఈ మూవీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ రియల్ లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ సిమిలారిటీస్ ఉన్నాయా? Not exactly at the same time and place, but yes. రిపీటెడ్గా మీరు విన్న కామెంట్ ఆర్ రూమర్? Yeah, that's what always happens, right? For actors. You tell me, what is the repeated rumor about me? నేనేం You are in the చూడలేదు. media. నో ఏంటి ఎప్పుడు చూసినా ఇదేనా, ఏదైనా కొత్తగా రాయండి అని ఎప్పుడైనా అనిపించిందా? I'm glad these rumors have taken a backstage now. It's like, సో ఎలాంటి రూమర్స్ లో పీస్ఫుల్ గా ఉన్నారు? yeah, peaceful now, right now. Let's repeat that peaceful. Peace. రిపీటెడ్ గా హమ్ చేసే ఒక ట్యూన్ ఆర్ సాంగ్? All I know that I'll regret this when I'm sober. ఓకే, సో మీ స్కూల్ డేస్ లో క్రష్ ఉన్నారా? Of course. సో రిపీటెడ్ గా Only crushes. ఓన్లీ క్రషెస్. రిపీటెడ్ No గా మీరు studies. బ్యాక్ తిరిగి చూసిన అబ్బాయి నేమ్ చెప్పాలి Yo, రిపీటెడ్ గా. there are a lot of them. ఓ మై గాడ్. True crush. His name is Kiran. So yeah. కిరణ్ కి ఒక హాయ్. Yeah, please now. I just hope Kiran won't call me. Hi Amla, I didn't know that you had a crush on me. రిపీటెడ్ గా యాంకర్స్ మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్, మీకు చాలా అనాయింగ్ గా అనిపించే క్వశ్చన్. You know, why are you always choosing different roles? As if I came to only do same roles. You know, these kind of rather than appreciating, that becomes a question. Like that becomes a. I mean, it's all right. Everything is fine. But yeah, like. థ్యాంక్ గాడ్ నా క్వశ్చన్స్ లిస్ట్లో క్వశ్చన్ లేదు. సేఫ్. మీరు ఇన్స్టాగ్రామ్లో రిపీటెడ్గా అన్ఫాలో అయ్యి మళ్ళీ ఫాలో అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? Yeah, like some of my best friends. Uh-huh. When we have these indifferences, I unfollow, and then when we sort of align with each other, I follow. Then sometimes again, so yeah, only with my friends I do that. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఓటీటీలో చాలా Yeah, క్రేజ్ ఉంది. there's a different space for that. యా, సో ఏం చెప్తారు? So when you watch this movie, it's a very interesting subject and interesting theme. So I think when you watch this, you'll start observing your life more. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అమల, ఆల్ ది బెస్ట్. సో ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ కుడి ఎడమైతే ఒక్కసారి మీరు చూసారంటే ఖచ్చితంగా రిపీటెడ్గా చూస్తారు. అంత మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Pratisha.